మహాత్ములు అంటారు వరల్డ్ అంటూ ఏమీ లేదా, యువర్ మైండ్ ఈజ్ ది వరల్డ్ అండ్ ది వరల్డ్ ఈజ్ ది మైండ్. మీకు ఈ ప్రపంచం అద్భుతంగా బాగుపడిపోవాలని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నా ఉండే. అయితే ముందు నీ మైండ్ బాగు చేయి, నీ ప్రపంచ సంగతి నేను హామీ ఇస్తాను. నువ్వు ముందు మైండ్ని శుద్ధి చేయి, మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఇంట్లో వాళ్ళందరూ బాగుపడిపోవాలి, ఇప్పుడున్న పరిస్థితి మారిపోయి ఇంట్లో వాళ్ళందరూ ప్రాపర్గా బిహేవ్ చేయాలి, మిస్బిహేవ్ చేయడం మానేయాలని మీరు అనుకుంటున్నారా? అవును అనుకుంటున్నాం. అయితే నీ మైండ్ని శుద్ధం చేయి, వాళ్ళందరూ సెటరైట్ అయిపోతారు. అదే నా మైండ్ శుద్ధం అయితే వాళ్ళెలా సెటరైట్ అవుతారంటే మరి అదే సీక్రెట్, అదే రహస్యం. కాబట్టి మీరు ఎవళ్ళని సెటరైట్ చేయక్కర్లేదు, మీరు మీ మనస్సుని సెటరైట్ చేయాలి. ఓకే మహానుభావ, నా మనస్సునే సెటరైట్ చేయాలి, ఎలా చేయాలి? 2 పద్ధతులు. ఉభయ రోధన. ఒక్కసారి మనస్సుని లయం చేసేద్దామంటే అలా అయిపోతుంది. సో కోతిని మీరు సత్ప్రవర్తన కలదాన్నిగా చేయగలుగుతారేమో కానీ మనస్సును మాత్రం మీరు లయం చేయలేరు. ముందు మనస్సు యొక్క ప్యూరిఫికేషన్ అనే ఒక ప్రాజెక్ట్ టేకప్ చేయాలి, మనస్సును ప్యూరిఫై చేయాలి.